నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇంకా యూనిట్ ఆఫ్ మెజర్స్ ఓకే యూనిట్స్ ఆఫ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉండేమో. ఇంకా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆఫ్ యూనిట్ జరుగుతాయి. అంటే ఐటమ్స్ సబ్ అవును. ఎలా ఐటమ్స్ వెళ్తాయి, యూనిట్ ఆర్గనైజేషన్ ఎలా ఐటమ్స్ వెళ్తాయి, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఎంత తగ్గుతుంది, అక్కడ ఎంత పెరుగుతుంది. అవి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అవి దీని తర్వాత. ఓకే, సో ఓకే చాలా ఇంట్రెస్టింగ్. వచ్చారు అందరూ? ఓకే, అయినారా అందరూ? నెక్స్ట్ టాపిక్ కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది, అట్లా ఉంటుంది అది. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను మీరు ఏం చేస్తారంటే, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇస్తాను మీకు మళ్ళీ లాస్ట్లో, కానీ కొంచెం నోట్ చేసుకుంటానండి రన్నింగ్ నోట్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పినప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం? ఓకే, ఎంఎస్ గ్రామ్ ఏం చేస్తాం? జీ గ్రామ్. అవునా? ఏం ఇంకా చిరంజీవి జాయిన్ గా మెసేజ్ పెట్టాడన్న, ఎమర్జెన్సీలో ఉన్నాడన్న. సరే ఓకే. గ్రూప్లో పెట్టాడా? గ్రూప్లో పెట్టాడు. సరే అయితే ఓకే. ఓకే, MS9 దీన్ని గ్రాములు దేంట్లో కొలుస్తాం? గ్రామ్స్ వెయిట్ సేవ్. చూడండి, మీరు చెప్పగలుగుతున్నారు, మా ఆఫీసులో అయితే ఎందుకు బా. ఒక్కోసారి అనిపించదు, వీళ్ళకి ఒక్కొక్కరికి 15-16 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఎట్టుందిరా స్వామి అని. క్వింటాల్ దేంతో కొలుస్తాం? నీకు రియల్ టైంలో ఏం తెలుసా, ఒక్కొక్కరు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు, ఏం రావు. సేవ్ ఇట్. నెక్స్ట్ కొంచెం స్పీడ్ పెంచానా? క్వింటాల్ తర్వాత ఏమొచ్చది? ప్రశాంత్, నువ్వు కూడా ఫస్ట్ అంటే నీకు అర్థమైంది ఏమైంది అది. ఓకేనా? ఎప్పుడైనా సరే డోంట్ మిస్ ద క్లాసెస్ అంటే ఆ రోజు కంపల్సరీ మిస్ అవ్వద్దు. ఇది రైట్. టన్స్ కూడా అయిపోయినాయి కదా. నెక్స్ట్ మిల్లీలీటరు, కిలోలీటరు, మిల్లీలీటర్, లీటరు, కిలోలీటర్ కదా ఇది. మైల్స్ కదా. ఓకే, అదే కిలోలీటర్స్, US గ్యాలన్స్. కొంచెం స్పీడ్ పెంచుతాను, సేమ్ ప్రాసెస్ కాబట్టి స్పీడ్ పెంచుతాను. MS9 మిల్లీలీటర్. ఎం పెడుతున్నా. ఎం అంటే మిల్లీలీటరు, లేదంటే MS. ఏం పెడతాను? మిల్లీలీటర్ పెట్టాలి ఇప్పుడు నేను. MS
ఓకేనా? మిల్లీ లీటర్ సరిపోతుంది కదా? కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, అందరూ తిన్నారా టిఫిన్లో? తిన్నారా లేదా? తిన్నాం సార్. ఎర్రటమ్మా గమనం అమ్మ తినలేదు నువ్వు? సార్ తినలేదా? నాది సార్ వాల్యూమ్ లో పెట్టాలి కదా, సార్ వాల్యూమ్ మిల్లీ పెట్టారు, లీటర్. వెయిట్ పెట్టారు సార్, లీటర్ వస్తుంది అక్కడ. ఓకే చూద్దాం. It's 9 లీటర్. కిలో లీటర్. అందుకే నేను అడుగుతున్నా మీరు అన్నం తిన్నారా లేదా అని. నేను ఇంకా తినలా. ఎంఎస్ ఏది కిలో లీటర్ కదా? కేఎల్ ఇది ఉంది ఆల్రెడీ. స్మాల్ లెటర్స్ మీద ఎంఎస్ కిలో లీటర్. ఎంఎస్ 9. సార్ దినేష్ నా ఎవరో లోపలికి అలౌ చేయమని అడుగుతున్నారు. దినేష్ ఓకే వాల్యూమ్ కదా? వాల్యూమ్. సార్ దాని పైన దానికి కూడా వాల్యూమ్ వస్తుంది సార్. కానీ ఇక ఇప్పుడు అదే సార్. ఏం చేయాలి? ఇప్పుడు చేంజ్ చేయలేం కాబట్టి ఏం చేయొచ్చు చూడండి. ఐఎమ్ ట్రైంగ్ టు క్లియర్. ఓకే, నాట్ ఏబుల్ టు గో టు క్లియర్. పోవట్లేదు కదా? డిలీట్ చేసి మళ్ళా డిలీట్ చేయాలి. ఓకేనా? క్లియరా? క్లియర్ అంటే అప్పుడు క్లియర్ అప్పుడు మళ్ళీ వస్తుంది. మనకేం కావాలి? కంప్లీట్ డిలీట్ కావాలి. అది అదే రెడమా? ఓకే సార్. క్లియర్కు డిలీట్ డిఫరెన్స్ తెలుసు కదా? చూడండి, ఇది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు క్లియర్ చేయొచ్చు. సేవ్ చేసిన దాన్ని క్లియర్ చేయలేం, డిలీట్ చేయొచ్చు. మీరు ఇంకా డౌట్ అంటే ఫంక్షన్ F11 MS9 ఓన్లీ MS90 తీసుకుంటాను నేను. కంట్రోల్ ఫంక్షన్ F11 పోలేదు. ఇది కాదు కదా మిల్లీ లీటర్, ఇదే కదా మనం డిలీట్ చేసింది. సో ఇప్పుడు అలా కూడా పోనప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇంకా ఏం చేయాలి? ఇన్యాక్టివ్ చేసి రేపటికి, ఈ రోజు లాస్ట్, రేపు కనపడుతుంది ఇంకా. ఓకే రెడీమా? డిలీట్ పెట్టుకున్న కానప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోతే దాని మీనింగ్ తీసి పక్కన పడేస్తాం కదా. సో ఇప్పుడు కావాలంటే ఏం చేస్తాం? MS9 నువ్వు మిల్లీ లీటర్ పెట్టుకో, లేదా మిల్లీ లీటర్ నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నా అంటే. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకో, మొన్నటి చూడు, నెక్స్ట్ టైం మనం వస్తాం కదా అప్పుడు చూడు, ఇది కనపడదు. ఓకే, ఏది కనపడదు? మిల్లీ లీటర్ కనపడదు, నువ్వు అనేది కనవస్తుంది. ఓకే క్లియరా? ఇప్పుడు మళ్ళీ మిల్లీ లీటర్ పెట్టినా కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు. పలకరు. టిఫిన్ తిన్నారు కదా? రెడ్ ఒకటే యాక్టివ్గా ఉంది బాగా. వాళ్ళు కరెక్టా? ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా? ఆయన కిలో లీటర్ అయిపోయిందా? మిల్లీ లీటరు రోజు సాగాలంటే వేరే దానికి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ అర్థమైతే చాలు నాకు. కేఎల్ అంటే వాల్యూమా? కిలో లీటర్ చూడండి, నాకు కొంచెం ఆకలి అవుతుంది, అందుకు మైండ్ సరే వెళ్ళిపోతాం. MS9 మీటర్ దేనికి కలుస్తాం? డిస్టెన్స్. MMT
వెరీ గుడ్. చూడండి అర్థమైందా ఇప్పుడు? దీన్నే తీసుకుని వెంటనే మీరు ప్రాక్టీస్ కింద పెడితే ఏమవుతుంది? గుర్తుండిపోతుంది. లేదా ఒక 10 days టైం తీసుకుంటే ఏమవుతుంది? రామాయణం విన్నట్టే ఇంకంతే. లాస్ట్లో ఏంది మైలా మైల్ ఉందంట ఆల్రెడీ. అక్కడ మనం కన్వర్జేషన్ చేసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు? ఈ ఏది యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి చూసి యూఎం అది అవసరం వస్తుంది మనకు. ఓకే, మనకు కొన్నిసార్లు ఏదంటే ఎట్టంటే అటు ఇచ్చున్నాం. కావాలి ఇది ఫోటో తీసుకోండి, ఫోటో తీసి పెడతా చూడండి. ఆడ మీకు యూజ్ అవుతుంది. స్క్రీన్ షాట్ ఎలా చేస్తారంటే రియల్ టైంలో డిఫరెంట్గా తీయచ్చు. ఇలా పెట్టేసి ఇలా తీయచ్చు, ఇలా పెట్టి ఇలా తీయచ్చు. కావాలంటే దీన్ని హైలైట్ చేయొచ్చు, ఇలా హైలైట్ చేయొచ్చు. కావాలంటే దీన్ని రౌండప్ చేయొచ్చు, దీన్ని తీసుకొని ఇట్లా రౌండప్ చేయొచ్చు. ఏ కలర్ కావాలి మనకు? వైట్ కలర్ ఉన్నాడా? నాకు వైట్ కలర్ వద్దు, ఏం కావాలి? రెడ్ పెన్ తీసుకున్నా. ఇట్లా చేసుకోవచ్చు. ఇది స్నిప్పింగ్ టూల్ అంటారు. సో ఇట్లా పెట్టి కర్సరు ఇలా పెట్టాం అనుకో. వెంకట్ ఎవరన్నా ఒకవేళ మీరు లూప్లో చూడకపోతే మిస్ కాల్ ఇవ్వండి. నేను పక్కన పోయేసాను, అందువల్ల ఒక డిలేడ్ అయిందన్నా. లేకపోతే నేను వెంటనే జాయిన్ అయ్యేవాడిని. పర్వాలేదు. నేనేమంటానంటే ఒకవేళ నేను చూసుకోకపోతే మిస్ కాల్ అండి. ఓకే. సో ఏం చెప్తాం, సాటర్డే సండే క్లాసులు కూడా వర్క్ ఉన్నది. ఓకే, ఈ మనం తీసుకునేదే 2 రోజుల క్లాసులు. ఆ 2 రోజుల క్లాసుల్లో మీ పని అనేది పక్కన పెట్టుకోండి, మీకు లైఫ్ కావాలంటే. లేదంటే మీ ఇష్టం. సో ఇప్పుడు ఎన్ని అయినాయి? ఏమన్నాయి? కన్వర్జేషన్స్. మన కష్టం అంతా ఇక్కడ కనబడుతుంది మనకు. కన్వర్జేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే 1 ఈచ్ ఈక్వల్ టు 1 ఏముంటుంది? అదే ఈక్వల్ టు ఈచ్, 12 ఈక్వల్ టు డజన్, ఈక్వల్ టు బాక్స్. అది ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది, బాక్స్. ఓకే, లేదంటే ఈచ్ పెడదాం ఫస్ట్. కన్వర్జేషన్స్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ పెద్దగా అడగడు. అప్పుడప్పుడు ఏముంటుందంటే వాట్ ఆర్ ద యూఎం కన్వర్జేషన్స్ అంటే, యూఎం కన్వర్జేషన్ 2 టైప్స్: స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్, ఐటమ్ స్పెసిఫిక్ యూఎం కన్వర్జేషన్. ఓకే, సో 3 టైప్స్ ఉంటాయి దీంట్లో. ఏముంటుందంటే స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్, ఓకే, నెక్స్ట్ ఐటమ్ స్పెసిఫిక్ యూఎం కన్వర్జేషన్. 2 టైప్స్ ఉంటాయి. సామాన్య ఎవరో అడిగేది ఇది, కానీ జస్ట్ నేర్చుకోండి. సో స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్ అంటే ద కన్వర్జేషన్ విల్ బి సేమ్ టు సేమ్ ఎనీ ఐటమ్. ఏ ఐటమ్ అనేది తీసుకో, ఇంటర్నల్ ఐటమ్ తీసుకో, ఎక్స్టర్నల్ ఐటమ్ తీసుకో, స్టాండర్డ్గా ఉంటుంది. కేజీ అంటే కేజీ, గ్రామ్ అంటే గ్రాము, డజన్ అంటే డజను, లీటర్ అంటే లీటర్, స్టాండర్డ్గా ఉంటుంది. ఐటమ్ స్పెసిఫిక్ యూఎం కన్వర్జేషన్ అనేది డివైడెడ్ 2 టైప్స్. మళ్ళీ ఇది 1, 2. ఇంట్రా క్లాస్, ఇంటర్ క్లాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంట్రా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటర్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంట్రా అండ్ ఇంటర్? ఏంది ఇంట్రా అంటే ఏంది, ఇంటర్ అంటే ఏంది? ఇదేం చెప్పినాము? స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్ అనేది దీని రేటు దీనికి నువ్వు ఎక్కడికి మారదు. ఇప్పుడు నువ్వు మంచోడు అంటే మంచోడు యాడైనా సరే, అంతే కదా. ఇది ఈచ్ 12 వచ్చి డజన్ అంటే డజనే, ఇంక యాడ మారదు. ఆ 100 గ్రాములు వచ్చి 80 గ్రాములు వచ్చి కేజీనే, ఇంక మారదు. అట్లానే ఉంటుంది. కానీ ఐటమ్ స్పెసిఫిక్ యూఎం కన్వర్జేషన్లో ఇంట్రా అంటే ద కన్వర్జేషన్ రేట్ విల్ బి చేంజ్ విత్ ఇన్ ది యూఎం క్లాసెస్. ఇంట్రా అంటే విత్ ఇన్ ది యూఎం క్లాసెస్. ఇంటర్ అంటే ద ఐటమ్ కన్వర్జేషన్ విల్ బి చేంజ్ అక్రాస్ ది యూఎం క్లాసెస్. దీని మీనింగ్ ఏంది అంటే మన ఇష్టం, మన ఇంటర్నల్ ఐటమ్ కావచ్చు. నేనేమంటాను, యాక్స్పర్గా రూల్ ఏంది? 6 ఏమంటారు? అర డజన్ అంటాం. 12 ఏమంటారు? కేసు. అది స్టాండర్డ్ అనుగుణం. అది
అదే ఇంట్రా క్లాస్ అయితే మన ఇష్టం. ఆ 12 డజన్ అయితే నేను 10 డజన్ అంట, అది నా ఇష్టం, మన ఇంటర్నల్ పర్పస్, మన ఇంటర్నల్గా వాడుకోవచ్చు అది. అదే ఇంటర్ అంటే ఇంటర్నల్ కూడా దాన్ని కన్వర్ట్ చేసిన ఎక్కడ మారదు. క్లియరా? క్లియరా? ఏమన్నా డౌట్? మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? రెడమ్మా చెప్పమా. సార్ స్టాండర్డ్ అంటే ఏంది? స్టాండర్డ్ అంటే ఎక్కడైనా వాల్యూస్ స్టాండర్డ్ గానే ఉంటాయి సార్, ఎక్కడ చేంజ్ కావు. వెరీ గుడ్. అదే ఐటమ్ స్పెసిఫిక్ యుఓఎం కన్వర్జేషన్ అంటే ఇంట్రా అంటే అప్పటికప్పుడే అన్నమాట రేట్స్ అనేవి అక్కడ కోడ్స్ కానీ టెంపరీగా ఉంటాయి, ఇంటర్నల్ కావాలంటే టెంపరీ గా ఉంటాయి, ఇంటర్నల్ గా మారిపోతూ ఉంటాయి. ఇంటర్ అది అక్రాస్ ఇంటర్ అక్రాస్ ఆపరేటింగ్ ఏంటంటే అక్రాస్ గ్లోబల్, ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా దాని చేంజెస్ జరగవు, ఒకటే ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా ఓకే సార్. భరత్? ఓకే అన్న. చూడండి రిటర్న్ చూడగా. ఓకే, ఈచ్ ఫస్ట్ ఏం తీసుకుంటాం ఇప్పుడు? ఈచ్ ఉందనుకో, లేదంటే డజన్ పైన కర్సర్ పెడతా. డజను. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. శ్రావంతి చూస్తున్నారా? ప్రసన్న అయ్యి ఇక్కడ కర్సర్ డజన్ ఎక్కడ పెట్టాను? డజన్ చేస్తాను. ఓకే, ఏమొచ్చింది? M+9 కన్వర్ట్ చేసిన ఎంత? డజన్ అంటే ఎంత? 12. ఓకే, 12 అంటే 12 M+9 ఈచ్ 12 ఏంది? 1 డజన్. 12 MS అదే 12 ఈచ్ లేకుండా ఒక డజన్. నెక్స్ట్ ఇంకేం పెట్టాము? కేసు. కేసుకి ఎన్ని పెట్టాం? 24. ఇవన్నీ ఎవరు డిఫైన్ చేస్తే? మన సిస్టంలో డిఫైన్ చేపిస్తే టప 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 బిల్లింగ్ వేసుకుంటా పోతాడు. ఏం భరత్? క్లియరా? ఓకే అన్న. బాక్స్ అయిపోయిందా? చేయలేదు. లేదు సార్. బాక్స్కి ఎన్ని? 120. భరత్, వినోద్, యోగి, దినేష్, ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏం లేదన్న. ఓకే, నెక్స్ట్ ఏముంది? లీటర్. లీటర్కి ఏం పెడతాం? సరే, ఒక పని చేద్దాం. క్వింటాల్ అంటే ఎంత? క్వింటాల్ 100 టన్స్. 100 టన్స్ ని క్వింటా అంటారు సార్. కేజీస్ అమ్మ. 100 వెయ్యమ్మా? 100 కేజీస్. 100 100 కేజెస్. 100 కిలోగ్రామ్స్ ను వచ్చింది చూడు. 100 కిలోగ్రామ్స్ ఇక్కడ కింద 100 కిలోగ్రామ్స్ ఈక్వల్ టు 1 క్వింటాల్. ఓకే. ఓకే, అదే 200 వస్తే 2 క్వింటాల్ అవుతుంది, అంతే కదా? 100 కిలోగ్రామ్స్ ఈక్వల్ టు 1 క్వింటాల్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? టన్స్. టన్స్ ఏమంటారు? ఎంత? 1000 కేజీస్. వెరీ గుడ్. ఓకే, చూడండి ఆటోమేటిక్గా 1000 కేజీలు ఈక్వల్ టు 1 టన్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? చాలా లేకపోతే చాలా అర్థమైందా? కిలో ఈ పెడతాం, కిలో లీటరు, కిలో లీటరు. ఇది వాల్యూమ్ కింద, అంటే దాంట్లో రెండు పెట్టుకుంటూ పోతున్నాం. ఓకేనా? 2 ఏం చేసినాను? దాంట్లో పెట్టాను వెయిట్లో, 2 ఏం పెట్టాను? ఈచ్లో పెట్టాము, మళ్ళా వాల్యూమ్లో పెడతాం. కిలో లీటర్ అంటే ఏంది? 1000 ml. 1000 కరెక్ట్. 1 లీటర్ అన్న 1000. 1000 లీటర్స్ ఈక్వల్ టు అంతే కదా? చూసుకోండి, మనం ఏది ఈజీగా ఉంటుంది అది పెడదాం. గెలాన్స్ అనేది అది కొంచెం మళ్ళీ ఉందా? రాసినాం ఎంతగా? రాయలేదు సార్.
రాలేదన్న. కాన్సెప్ట్ అర్థమైంది కదా, అన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీటర్ ఉందా, మీటరు మిల్లీ మిల్లీ కిలోమీటర్ ఉందన్న. ఎంత మీటర్ ఎంత? 0.001 అంట, 0.001 0.001 ఈక్వల్ టు ఏముంటుంది తప్పన్నా? 0.00 ఓకే, గుడ్, వెరీ గుడ్. అంతే. మీటర్. మైల్కి ఎంత? ఇది 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 ఈజీ చూడండి, మైల్స్కి ఎంత? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. మైల్కు ఎన్ని, ఒక మైలుకు ఎన్ని కిలోమీటర్స్? 1.5 అన్న. 1.5. 1.6. 1.6 1.62 ఈక్వల్ టు 1 మైల్. ఏమో పర్సన్ క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఐటెం డిఫైన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఐటెం మొత్తం వస్తుంది చూడండి. ఒక ఐటెం డిఫైన్ చేద్దాం. ఏం డిఫైన్ చేద్దాం? ఐటము వాటర్ బాటిల్. కానీ మన ఐటమ్ ఏంది? వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ దేనిలో కన్వర్ట్ చేస్తాం? లీటర్. ఈచ్ క్వాంటిటీలో. క్వాంటిటీ. ఒకటే వాటర్ బాటిల్, 2 అయితే 2 వాటర్ బాటిల్స్ అంటామమ్మా. నేనేమంటున్నాను? లూజ్ అడగట్లే, నేను ఏమడుగుతున్నాను? ఏమడిగినాను? వాటర్ బాటిల్. అంతే కదా? అప్పుడు క్వాంటిటీ కిందే కదా మాది. ఐటమ్ ఎలా డిఫైన్? హౌ టు డిఫైన్ ద ఐటమ్? ఐటమ్స్, మాస్టర్ ఆర్గనైజేషన్, ఐటమ్స్, మాస్టర్ ఐటమ్స్. MS9 వాటర్ బాటిల్. స్పెల్లింగ్ కరెక్ట్ కదా? టెస్ట్ కరెక్ట్. ఫర్ చూడండి, ప్రైమరీ ఏమవుతుంది ఇక్కడ ఐటమ్ కోడ్ ఐటమ్ నేమ్ వస్తా ఉంటుంది కదా ఏడా? అది మీరు రిమూవ్ చేసేసిన, ఐటమ్ రిమూవ్ చేసి ఎందుకు? మన కాన్సెప్ట్లు తెలుసుకోవడానికి అంతే. మీరు కావాలంటే పెట్టుకోండి. జనరల్ గా ఐటమ్ నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ వస్తా ఉంది కదా. వస్తుంది దాని రిమూవ్, చెక్ బాక్స్ డిజేబుల్ చేస్తే ఐటమ్ సిస్టమ్ ఐటమ్ లో. ఓకే సార్, ఇక్కడ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఒక వేరే బ్లాక్ ఓపెన్ అవుతుంది సార్. ఏమ్మా, ఇన్వెంటరీ సెటప్ ఫ్లెక్సిబిలిటీ సెగ్మెంట్స్ లోకి వెళ్ళి ఇన్వెంటరీ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఈ పక్క సిస్టమ్ ఐటమ్ తీసుకొని అక్కడ ఐటమ్ అనే కాడ ఐటమ్ కోడ్ ఐటమ్ నేమ్ ఉంటుంది చూసారా చెక్ బాక్స్ లో, ఆ చెక్ బాక్స్ డిజేబుల్ చేసేయండి. ఓకే సార్. ఉందో చూపించాలి యాడ్ అనేది. సార్ చూపించండి. ఓకే, ఇదైతే అంటే నిన్న చేశాను సార్, ఇన్వెంటరీలో చేసింటే అక్కడ అది వస్తుంది సార్. ఓకే ఓకే, నేను చూపిస్తాను. మాది ఇది ఈచ్ ఉంది. ఓకే సార్. 1 వాటర్ ఈక్వల్ టు ఈచ్. మనం ఏం చేసినాం? మనం ఓన్గా పెట్టుకున్నాం, అవునా? ఒరాకిల్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చాడు, మన ఏం పెట్టుకోవాలి మనం? అర్థమైందా ఎందుకు పెట్టాం ఇక్కడ? ఎక్కడ వచ్చినా చూసినారు ఇప్పుడు? అర్థమైందా? ఏమో శ్రావంతి క్లియరా? ప్రసన్న ఉన్నదా? శ్రావంతి ప్రసన్న ఉన్నారా? ఉన్నారా శ్రావంతి? ప్రసన్న శ్రావంతి ఉంది, ప్రసన్న క్లియరా? క్లియర్ అన్న. సో అంటే ఇక్కడ ఏంది, మనం అమ్మేటప్పుడు ఈచ్ డజన్ అని పెడతాం కదా, ప్రతి ఒక్కటి మనం తయారు చేసి ఇచ్చినట్టు వాళ్ళకు, షాప్ వాళ్ళకు. ఓకే, గో టు టూల్స్, ఒక్కొక్కటి ఒక ఐటెం తీసుకున్నాం. ఓకేనా? నేను ఎక్కువ తీసుకోను. ఏమి హర్ష 12 వరకు చెప్పుకుందాంలే. చెప్పండి అన్న. చెప్పుకుందాంలే, ఇబ్బంది లేదు కదా? సరేనా? ఆర్గనైజ్ అసైన్మెంట్ చేయాలి. దేని పెట్టాం దీన్ని? అన్ని ఐటమ్స్ ఇచ్చిన. నెక్స్ట్ ఇంకొక ఐటమ్, ఇప్పుడు ఇది చెప్పండి. ఇంకొక ఐటమ్ డిఫరెంట్ చేస్తా.
MS9 శ్రావంతి మీరు చెప్పండి మా ఇది దేనికి లెక్క కన్వర్ట్ చేసుకుంటాం టెస్ట్ ఫర్ చెప్పండి మా మీరు వాల్యూమ్ MS9 దేనిలోకి తీసుకుంటాం లీటరా అంతేనా పక్కానా లిక్విడ్ వాల్యూమ్ ఫైనల్గా అడుగుతున్నా ఇంకొకసారి సార్ ఒక్క ప్యాకెట్ మాత్రమే కొంటాం కదా సార్, అప్పుడు ఈచ్ అని వస్తుంది. నేను వాటర్ గ్రౌండ్నట్ ఆయిల్ అన్నా గ్రౌండ్నట్ ఆయిల్ ప్యాకెట్ అనలేదు ఇక అప్పుడు లీటర్స్ వస్తుంది సార్. లీటర్స్ వస్తుంది. లీటర్స్ అండి వాల్యూమ్. లీటర్స్ అండి. అర్థమైంది కదా రెడ్డి మనకు ఓకే సార్. ఆయిల్ ప్యాకెట్ అనేనా గ్రౌండ్నట్ ఆయిల్ అనేనా గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ ఆయిల్. అంటే లీటర్ కింద కదా అది. ఎస్ సార్. ఓకే సేవ్ చూడండి అసలు ఇప్పుడు అర్థమవుతుంది మీకు సూపర్ మార్కెట్కి పోతే ఆడ బిల్లులు ఎట్ట వస్తాయి అనేది. మీకు లేడీస్కి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ బిల్లు తీసుకున్న వెంటనే ఇప్పుడు ఏమవుతుంది, మీరు బిల్లు తీసుకున్న వెంటనే లీటర్ క్వాంటిటీ ఈక్వల్ టు 2 ప్యాకెట్లు తీసుకుంటే 2 తీసుకుంటే కేజీ ఇట్లన్నీ వస్తాయి కదా, యానించి వస్తాయి. ఇవన్నీ మనం యూనిట్స్ ఆఫ్ మెజర్ తయారు చేయడం వల్ల అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు వాడుకున్నారు ఫ్రీగా, దానికి మనకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. అవునా? ఈ 2 చాలు కదా ఎగ్జాంపుల్, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, డిస్టెన్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పుకుంటా పోతే ఇంక సాయంత్రం దాకా చెప్పుకుంటా పోతాం. దీన్ని కన్వర్జేషన్ చేస్తాం, డిఫరెంట్ వ్యూఎం కన్వర్జేషన్ చేస్తా దీన్ని. ఏది వాటర్ బాటిల్ ఆయిల్ ప్యాకెట్. ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్పాలా అవసరం లేదా? ఎందుకు టైం వేస్ట్ అంటారా? అన్న ఒకటి డిస్టెన్స్ చెప్పండి అన్న. డిస్టెన్సా చెప్దామండి. డిస్టెన్స్ నువ్వు చెప్పు బా, ఏం తీసుకున్నా ఎగ్జాంపుల్ ఐటమ్ చెప్పు. నేను వాటర్ పైప్ ఐటమ్ పేరు వాటర్ పైప్ తీసుకున్నాను. వాటర్ పైప్ వాటర్ పైపు అదేమి మీటర్ MS9 దేని కింద పోతుంది అది? మళ్ళీ రీజైన్ అవుతారా 10 నిమిషాలు, దీని తర్వాత జస్ట్ 10 నిమిషాలు రీజైన్ ఉండే. ఓకే, వాటర్ పైప్ దేని కింద పోతుంది భరత్? మీటర్స్ కింద పోతుంది. డిస్టెన్స్ డిస్టెన్స్ కింద వెళ్ళిపోతుంది. అంతే. మీకే వదిలేస్తాను బా. ఎంతమంది మీటర్ అంటారు, ఎంతమంది డిస్టెన్స్ అంటారు? మీటర్స్ సార్. పక్కానా? మీటరే సార్. డిస్టెన్స్ చెప్పిన వాళ్ళు కూడా మీటర్ ఒప్పుకున్నారా? ఏం భరత్ ఒప్పుకున్నావా? ఓకే, నువ్వే కదా డిస్టెన్స్ చెప్పింది. ఎవరే డిస్టెన్స్ అని చెప్పింది? బాబు ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కన్వర్ట్ చేసి చేస్తాను. ఓకే, కన్వర్ట్ చేసిన ఎలా కన్వర్ట్ చేసిన 2 అయిపోయినాయి. క్లాసెస్ కోర్స్ మధ్యలో ఏమైనా డౌట్ ఉందా మీకు? కన్వర్ట్ చేసిన కూడా అయిపోయింది. కన్వర్ట్ చేసిన కూడా సగం అయిపోయింది. ఎలా కన్వర్ట్ చేసిన చేస్తామంటే చూడండి, ఇక్కడ చూడండి న్యూ. నేను ఏం చేయండి చూడండి, మీరు ఏం తీసుకుంటాను, ఇక్కడ కాదు. మనం ఏం చెప్పినాము, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎన్ని రకాలు అని చెప్పినాము ఇక్కడ. స్టాండర్డ్ ఒకటి, స్పెసిఫిక్ ఒకటి, 2 రకాలు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? యూనిట్స్ ఆఫ్ కన్వర్జేషన్ స్టాండర్డ్, ఇంట్రా, ఇంటర్. మీరా రెడమా? ఇప్పుడు స్టాండర్డ్ యూఎం కన్వర్జేషన్. స్టాండర్డ్ కింద ఏమవుతుంది, స్టాండర్డ్ ఐటమ్స్ కన్వర్జేషన్ ఇంట్రా, ఇంటర్. ఇప్పుడు వచ్చినాయి చూడండి. ఓకే, నేను ఏం చేస్తాను, ఇంట్రా క్లాస్ టాపిక్ ఇక్కడ పెట్టి
ఐటమ్ క్లిక్ న్యూ ఐటమ్ క్రియేట్ చేస్తాను. ఏం ఐటమ్ తీసుకుందాం? వాటర్ బాటిల్ తీసుకుందామా? ఎన్ని ఐటమ్స్ డిఫైన్ చేసినాం? వాటర్ బాటిల్, బ్రౌన్ వాటర్ ఆయిల్, బాటిల్, 3 ఐటమ్స్ వాటర్ బాటిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, టైల్ పైప్. పైపు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? వాటర్ బాటిల్ తీసుకున్నానా? వాటర్ బాటిల్ తీసుకుంటాను. ఓకే ఓకే, ఓకే వాటర్ బాటిల్ అనేది ఇప్పుడు చూడండి, కేస్ తీసుకున్నావా, డజన్ తీసుకున్నావా, బాక్స్ తీసుకున్నావా? కేస్. ఇక్కడ మైండ్ చూడండి, అందరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. బాక్స్ తీసుకుందామా? ఫస్ట్ చిన్న దాని గురించి పోదామా? బాక్స్ అంటే ఎన్ని? ఓకే 120 సరే, కేస్ 24 సరే, డజన్ అంటే ఎన్ని? 12 చూడండి, ఇదేం నేనేం సెలెక్ట్ చేసినాను? వాటర్ బాల్ తీసుకున్నాను, డజన్ కానీ కొట్టాను. ఏమొచ్చింది? ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి 12 వచ్చింది. కన్వర్ట్ చేసి 12 వచ్చింది. కన్వర్ట్ చేసి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు వాడు ఏమంటాడు? సిస్టంలో సిస్టంలో ఏం చేస్తాడు? బిల్లింగ్ ఇచ్చాడు, జస్ట్ వాటర్ బాటిల్ అంటాడు. వాటర్ బాటిల్ కొడతాను ఏమవుతుంది? మాలో 12 తీసుకున్నాడు, అలా డజన్ తీసుకున్నాడు రాసుకుంటాడా? జస్ట్ వాటర్ బాటిల్ అంటాడు. వాటర్ బాటిల్ కొడతానే ఎన్ని తీసుకున్నాడు అని లిస్ట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏమొస్తుంది? లిస్ట్ వస్తుంది. డజన్ అంటే డజన్కి ఎన్ని? 12. అదే బాక్స్ తీసుకుంటే ఎన్ని? 120 మనం కష్టపడింది మన ఫలితం దొరికింది ఇక్కడ. డిఫరెన్స్ చేసినాం కాబట్టి ఇక్కడ వచ్చింది. ఏమో శ్రావంతి, క్లియరా? ప్రసన్న, శ్రావంతి ఏమో వీటిలో ఉన్నట్టు ఉంది. ఓకే, ప్రసన్న క్లియర్ కదా? ఇంకొక వాటర్ బాటిల్ తీసుకుంటా చూడు. బాక్స్ తీసుకున్నాము, ఈసారి డజన్ తీసుకున్నామా? ఓకే డజన్ ఆటోమేటిక్ 12 వచ్చింది చూడండి. సేవ్ ఇట్. ఇంకోటి తీసుకుందాం. ఇంకొకటి ఎట్లా డిఫైన్ చేసినాం కదా, డిఫైన్ చేసిన దానికి ఎందుకు మనం వదులుకోవాలి? హ్యాంగ్ అయింది. ఇలా వచ్చినప్పుడు, హ్యాంగ్ అయినప్పుడు ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకే, ఆటోమేటిక్ కేస్ అంటే ఎన్ని వచ్చినాయి? నేనేమో మాన్యువల్ 24. భరత్ క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకేముంది? MS9 వాటర్ బాటిల్ అయిపోయింది. ఇంకేం తీసుకుందాం? గ్రౌండ్ నట్ ఆయిల్ గ్రౌండ్ నెట్ ఆయిల్. క్లియర్ కదా? MS9 ఏం తీసుకుంటాము? కిలో లీటరు ఒకటే డిఫరెన్స్ చేసినామా? మిల్లీ లీటర్. అదే మిల్లీ లీటర్. కిలో లీటర్ అంటే కిలో లీటర్ అంటే ఎంత? 1000 లీటర్స్. ఇంట్రెస్టింగ్ ఉందా లేదా సబ్జెక్ట్ ఇది? ఎందుకంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ట్రాన్సాక్షన్ పొయ్యే దెప్తిగా వెళ్ళిపోతాం, ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మిల్లీ లీటర్, దీనికి డిఫైన్ చేయనట్టున్నాం, అందుకు రాలా ఇది. ఓకేనా? దీన్ని తీసేద్దాం. మళ్ళీ మనం పోయి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కదా, చేయాలనా? ఇంకొకటి తీసుకుందాం. ఏదో మనోడు ఇంకోటి పెట్టాడు కదా, MS9 ఎవరు డౌట్ ఇది? 5 వాటర్ పైప్. ఏం తీసుకుందాం? మీటర్కి ఎంత? 0.001. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఓకే, సో డైరెక్ట్ టాపిక్స్ ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్స్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ట్రాన్సాక్షన్ టైప్స్ ఉన్నాయి ఇన్వెంటరీలో. అంటే వాట్ ఆర్ ది ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్ టైప్స్ అంటే మిస్లేనియస్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ న్యూ టాపిక్ సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్. సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఎన్ని సబ్ యూనిట్స్ ఉన్నాయి? 4 తిరుపతి ఉంది, కడప ఉంది, గుంటూరు ఉంది. సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇక్కడ నుంచి ఐటమ్స్ ఇక్కడికి ఎలా పోతాయి, ఇక్కడ నుంచి ఈడకి ఎలా వస్తాయి, ఈ నుంచి ఈడికి ఎలా పోతాయి. అర్థమైందా కాన్సెప్ట్? అంతే కదా. మన కడప షోరూమ్ ఉంది, టాటా షోరూమ్ ఉంది,
మరి టాటా షోరూమ్ నుంచి నుంచి వచ్చాయి. ఇప్పుడు కర్నూలు ఉంది, ఈడ ఉంది. కర్నూలులో ప్రోడక్ట్ తక్కువ ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ తిరుపతిలో షోరూమ్ నుంచి ఈడ ప్రోడక్ట్ ఈడ క్వాంటిటీ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇప్పుడు ఈడ రిక్వెస్ట్ చేసుకుంటాడు ఎవరిని? తిరుపతి నుంచి కడపకు వస్తాయి. ఈ రెండిట్లో సోర్స్ ఏంది? తిరుపతి ఏంది సోర్స్ అన్న. స్టాక్ తిరుపతిలో ఉంది కాబట్టి. సో ఇచ్చేవాడు సోర్స్, తీసుకునేవాడు. ఓకే. నువ్వు చెప్పింది కరెక్టే, ఓకేనా? ఓకే అన్న. ఈ రెండింటిలో ఏమవుతుంది? కడప నుంచి గుంటూరుకి వెళ్తున్నాయి. సోర్స్ అది సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్. ఇది ఇంకోటి వస్తుంది, మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్. వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెంట్ సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్, మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? ఇంకోటి ఇంటర్నల్ రిలేషన్ ట్రాన్స్ఫర్. మనం ఇప్పుడు ఏం చేసినాం? సబ్ యూనిట్ నుంచి ఐటమ్స్ సబ్ యూనిట్ పంపించినాం. ఈడేం చేయాలి? ఏపీ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి ఇంకోటి ఏదండి హైదరాబాదా? ఏడేం జరిగింది? సబ్ యూనిట్ ట్రాన్స్ఫర్లో చిన్న చిన్న వాటి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఏడేం జరుగుతుంది? ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది? మెయిన్ ఇన్వెంటరీస్, మాస్టర్ ఇన్వెంటరీ, దాని పైన ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఓకేనా? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఉంది ఇంకొకటి. ఆల్మోస్ట్ మీకు ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా వచ్చిందా లేదా? ఇంటర్నల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ అపోలో మెడికల్ షాప్ ఉంటుంది. అపోలో మెడికల్ షాప్ నుంచి అపోలో మెడికల్ షాప్ పోతే ఏమవుతుంది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. అక్కడ ఏమైనా బిల్లు జనరేట్ అవుతుంది, ఇన్వాయిస్ క్రియేట్ అవుతుందా? ఎందుకు ఇన్వాయిస్ క్రియేట్ కదా? ఆడ సేమ్ కంపెనీ. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ అపోలో మెడికల్ షాప్కి వెళ్ళాడు మనవాడు ఒకడు. అపోలో మెడికల్ షాప్ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకే ఒకటి ఈసారి ఎంత ఉంది టైము? రీఛార్జ్ కావాల్సిన అవసరం లేదు, ఓకే? సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు టైం అయిపోయిందన్న. ఒక్క నిమిషం, కస్టమర్ ఉన్నాడు. అపోలో మెడికల్ షాప్ ఉంది. సో అపోలో మెడికల్ షాప్ డోలో టాబ్లెట్ కావాలన్నాడు. ఒకవేళ 10 డోలో టాబ్లెట్స్ అపోలో మెడికల్ షాప్లో ఉంటే ఇన్వాయిస్ అవసరం లేదు, అవునా? అదే పేద మెడికల్ షాప్ లేకపోతే ఏదో ఉంది కదా, ఏదో అది ఎక్స్టర్నల్ ఏదో ఒకటి ఇక్కడ నుంచి కొన్నాడు అనుకోడు, అప్పుడు ఈ రెండింటి మధ్య ఇన్వాయిస్ కావాలా లేదా?